పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో అవి చూసి సంప్రదించారు. ఒక్కో పాడి గాడిదను 80,000 నుంచి 1,50,000 చొప్పున విక్రయించారు. వాటి సంరక్షణ బాధ్యతను అక్కడి రైతులకు అప్పగించారు. గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటర్ 1,600 చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఇక 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారు. గత 18 నెలలుగా డాంకీ ప్యాలెస్ కు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం ఆపేశారు. ఏంటని ప్రశ్నిస్తే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల నుంచి 70 లక్షల వరకు బ్యాంకు చెక్కులు రాసిచ్చారు. అవి బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా రైతులు తమలాగా 100 కోట్ల వరకు నష్టపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదో పెద్ద కుంభకోణమని, దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఈ కేసులో బాధితురాలైన భూమిక రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. ఇక భూమిక రెడ్డి గారు చెప్పండి, అసలు ఏంటి గాడిద స్టోరీ? ఈ కేసులో మీరు ఎలా ఇరుక్కున్నారు? అందరిలాగానే చాలా మందికి ఇది తెలుసు. కాకపోతే ఏంటంటే నేను చేసినందు నాకు ఆలోచన ప్రకారం లైక్ మెడికల్ బెనిఫిట్స్ ఉండటం వల్ల నేను ఆ వేలో వెళ్ళాలి అనుకున్నాను. బట్ మనకి బల్క్ లో ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి పక్క మనకు ఒక బయ్యర్ అనే వాళ్ళు కావాలి. సో అప్పుడు యూట్యూబ్ లో కానీ లేకపోతే సైంటిస్టులు ఇలా చెప్పడము, ఇలా ఉంటారు కదా రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళు చెప్పడం వల్ల అలా మాకు అలా తెలిసింది, ఇలా ముక్కుదల్లో ఒక ఆయన ఉన్నారు అని. దీని మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా భూమిక రెడ్డి గారు? హలో, వినిపించట్లేదు, చెప్పండి. ఎస్, దీనికి సంబంధించి మీకంటే మీరే నేరుగా సంప్రదించడం జరిగిందా, లేదంటే మధ్యవర్తుల ద్వారా సంప్రదించారా? లేదు లేదు, నేరుగానే వాళ్ళ నెంబర్స్ అన్ని ఉన్నాయి. యాక్చువల్గా ఒక 1 year బ్యాక్ ఆర్ 6 months బ్యాక్ యాక్చువల్గా వెబ్సైట్ ఉంది. మరి ఈ మధ్యలో డిలీట్ చేశారేమో కానీ ఆ వెబ్సైట్ లో వాళ్ళ నెంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉన్నాయి. ఫస్ట్ మేము కాంటాక్ట్ ఇట్లా నెంబర్ తీసుకొని సోనిక అనే అమ్మాయితో కాంటాక్ట్ అయ్యాము. ఆమె మాకు గిరి సార్ నెంబర్, వీళ్ళందరి నెంబర్లు ఇచ్చింది, గిరి సుందర్ అనే సార్ అనేది. సో అలా మాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మేము డైరెక్ట్ గా వెళ్ళాము. వెళ్ళి అన్ని కనుక్కుంటే నిజంగా చెప్తున్నాను కదా, ఆయన చాలా జెన్యూన్ గా మాట్లాడారు. సో అదే విధంగా చూస్తే అంటే ఇప్పుడు సంప్రదించిన వారి వద్ద ట్రైనింగ్ కోసం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి మీ దగ్గర కూడా తీసుకున్నారా? ఎంత వరకు తీసుకున్నారు? మా దగ్గర తీసుకున్నాడు 50,000. అసలు ట్రైనింగ్ కాదు కదా, మేము నాకు తెలిసి మేము ఆ విషయం మీద అడిగితే అసలు ఆ టాపిక్ కూడా తీసేవాళ్ళు కాదు. ట్రైనింగ్ ఎప్పుడు ఉంది అని చెప్పేసి అడిగితే కూడా అసలు మాకు అసలు దాని గురించి చెప్పనే లేదు. యాక్చువల్ మాకు ఫ్రాంచైజ్ ఇచ్చాక కూడా ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టాడు కానీ మాకు చెప్పలేదు. ఎస్, అదే విధంగా మరి డిపాజిట్ చేసిన 5 లక్షల వరకు కూడా వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మరి మీకు దాని తర్వాత మీకు ఏమైనా అంటే మీరు కట్టిన డబ్బులు ఏమైనా మీకు రిటర్న్ రావడం జరిగిందా? మాకు ఇంతవరకు 1 రూపీ రాలేదండి, నిజంగా రాలేదు. అది ఆయన అడిగితే చెక్ ఇచ్చాడు, దాని మీద మాకు వచ్చే అమౌంట్ చెక్ రాశాడు కానీ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని కూడా కాదు, సిగ్నేచర్ డిఫర్ అని చెప్పేసి మాకు వచ్చింది మేము చెక్ బ్యాంక్ లో వేసుకుంటే. అయితే ఎన్ని నెలల వరకు గాడిద పాలు అనేది విక్రయించడం జరిగింది? ఎప్పుడు ఆపేశారు? మేము అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసాము. వచ్చేసి మార్చ్ లో మిల్కింగ్ స్టాప్ చేసాము. ఇంకా మొత్తం బేబీస్ కే వదిలేసాము ఆ తర్వాత నుంచి. అయితే దీనికి సంబంధించి అంటే దీని తర్వాత కూడా మరి ఆ గాడిద పాల యొక్క యాజమాన్యానికి కూడా మీరు ఏమైనా సంప్రదించడం జరిగిందా? దీనిపైన కేసు ఏమైనా ఫైల్ చేయడం జరిగిందా? మరి దాని గురించిన సమాచారం ఏమైనా మీకంటే రెస్పాండ్ అయ్యారు ఇప్పటి వరకు ఎవరైనా కూడా దానికి సంబంధించి? అంటే ఏమన్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్ అంటున్నారా లేకపోతే డాంకీ ప్యాలెస్ వాళ్ళు అంటున్నారా? డాంకీ ప్యాలెస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అని కాదండి, ఆయన మంచిగా రిప్లై ఇస్తాడు, గ్రూప్స్ లలో ఇట్లా పెడతాడు, మీరు మీడియాకి వెళ్ళకండి, నేను నాకు టైం ఇవ్వండి, నాకు ఇలా వచ్చేవి ఉన్నాయి, ఇట్లా మనీ వచ్చే సోర్స్ ఉంది, మీరు ఇలా మీడియాకి వెళ్తే మాకు ఆ మనీ కూడా రావు,
అని ఇలా మాకు యాక్చువల్ 18 months గా దాన్ని జరుపుకుంటూ వస్తున్నాడు, అదే మాట చెప్పుకుంటూ. ఎస్, మీతో పాటు బాధితులు ఇంకెంత మంది ఉన్నారు? మీతో పాటు ఎవరైనా కొలాబరేట్ అయ్యారా? అసలు యాక్చువల్ గా అందరం కలిసి తీసుకున్న డెసిషన్ ఇది. కాకపోతే కొంతమంది పరిస్థితుల వల్ల రాలేకపోయారు. కానీ అక్కడ మీటింగ్ జరిగినంత వరకు అన్ని నిజాలే అందులో చెప్పినవన్నీ. ఓకే, చెప్తున్నాను, అందులో ఆల్మోస్ట్ ఒక 2-3 members వరకు సూసైడ్ చేసుకున్నారు, హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేబర్ కి ఏమంటారు పరువు పోగొట్టుకొని ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్, అదే విధంగా మీకు కొన్ని చెక్కులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ చెక్కుల విషయం ఏమైంది? ఆ చెక్కులే కదా బౌన్స్ అయ్యాయి, కానీ అసలు సిగ్నేచర్ డిఫర్ అంటే ఆయన సిగ్నేచరే రాంగ్ గా పెట్టేశాడు, అందులో వచ్చిన రిమార్క్ అది. ఎస్, అదే విధంగా చెక్కులు బౌన్స్ అయిన సంగతి గురించి మరి డాంకీ ప్యాలెస్ వాళ్ళని అడగడం జరిగిందా? వాళ్ళు దానికి సంబంధించి ఏం రిప్లై ఇచ్చారు? అలా బౌన్స్ అయితే మీకు ఇంకో చెక్ పంపిస్తామని చెప్పారు తప్పించి మాకు ఇంతవరకు ఒక చెక్ కూడా రాలేదు. మేము అడిగాము కూడా, ఇలా చెక్ బౌన్స్ అయింది సార్, ఇలా అయ్యిందని అంటే దానికి ఇంకా మాకు అసలు ఎవరికి రెస్పాండ్ ఇవ్వట్లేదు. లాస్ట్ 6 months నుంచి జస్ట్ ఒక మెసేజ్ పెడతాడు, ఇలా ఏదన్నా మీడియాకి వెళ్ళడం కానీ లేకపోతే ఏదన్నా ర్యాలీ చేద్దాం అనుకున్నప్పుడల్లా. ఎస్, అదే విధంగా భూమిక రెడ్డి గారు, అదే విధంగా శుక్రవారం రోజు కూడా మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా మరి బాధితులంతా కలిసి కూడా ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము అన్యాయం అయిపోయాం, మాకు న్యాయం కావాలి అంటూ కూడా అడగడం జరిగింది. మరి దీనిపై పోలీసులు ఏమైనా స్పందించడం జరిగిందా? పోలీసులు అంటే ఇప్పుడు మేము అందరితో హెల్ప్ కావాలని చెప్పేసి మేము అడగలేము కదా, మేము కంప్లైంట్ పరంగానే వెళ్ళాము. ఇది ఒక స్టేట్ కి సంబంధించింది, అంటే ఆయన తమిళనాడు పర్సన్ కాబట్టి మేము అలా ఫైట్ చేయాలనుకున్నప్పుడు చెన్నైకి వెళ్ళి ఫైట్ చేస్తే అక్కడ మాకు ఎలా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు పోలీసులు అయినా కూడా అన్ని ఎంక్వైరీ చేయాలి అంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకని చేయలేకపోతున్నారు? మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదండి. అదే అర్థం కావట్లేదండి. ఇప్పుడు మేము యాక్చువల్గా ఏమంటారు, ఇది సెంట్రల్ ది క్రైమ్ అని చెప్పేసి హైదరాబాద్ లో ఉందండి. నిజం, మేము వెళ్తే అక్కడ సెంట్రల్ అంటే ఏంటండి, అంటే ఒక స్టేట్ లో జరిగే ఇష్యూస్ అన్ని వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారనే కదా అర్థం. ఓకే, కానీ వాళ్ళు ఏం చేశారంటే మేము మా ప్రాబ్లమ్ ని చెప్తే ఇలా డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉన్నారండి, ఒక్కొక్కరు వెళ్ళి చేయలేక మేమందరం ఒక యూనిట్ లైక్ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఇక్కడికి వచ్చామని అంటే ఇది మా జ్యుడిషియల్ కిందికి రాదు, మీ డిస్ట్రిక్ట్ లో మీరే వెళ్ళి వేసుకోండి అని చెప్పేసి చెప్పారు. ఓకే, అయితే తదుపరి మీరు ఏ విధంగా పోరాటం చేయాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి? తదుపరి అంటే ఇప్పుడు మేము తీసుకున్న డెసిషన్ బట్టి మేము హెల్ప్ చేయమంటుంది ఏంటంటే ఇలాంటి వ్యక్తులు బయట తిరగడం కరెక్ట్ కాదని చెప్పేసి బాధితులుగా మాకు ఎంతో కొంత నష్టపోయినందుకు కానీ లేకపోతే మాకు వచ్చే పైసలు కూడా వచ్చేలా చేస్తారని చెప్పేసి ఈ విధంగా అయితే మేము అందరం ఒక డెసిషన్ తీసుకున్నాం, కానీ వేరే ఉద్దేశంతో కాదండి. అవునండి భూమిక రెడ్డి గారు, ఎస్ కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్ట్. అయితే ఇప్పటికీ కూడా మనం చాలా వార్తాపత్రికల్లో న్యూస్లో రోజు కూడా మనం చూస్తున్నాం ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి. సో మీరు యూట్యూబ్లో చూసి ఈ విధంగా అసలు ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా నమ్మాలి అనిపించింది మీకు? యూట్యూబ్ లో చూసి వెళ్ళడం అని కాదండి, ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ మనం యూట్యూబ్ లో పెడతారు, అది నిజమా కాదా అని చెప్పేసి మనం ఆ సంస్థ వాళ్ళకి కాల్ చేసి ఆ డీటెయిల్స్ అని కనుక్కుంటాము. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ పే కాంటాక్ట్ ఎవరు అమౌంట్ వెయ్యరు కదా, డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఏంటి ఎలా ఉంది ఏం జరిగింది కనుక్కుంటాం. ఇందులో కనుక్కున్నాక అక్కడ అంతా జెన్యూన్ గా ఉంది, ఎందుకంటే ఓపెనింగ్ చేసింది ఆ కలెక్టర్. అక్కడ ఏమైనా వర్క్ షాప్స్ అయినప్పుడు వచ్చింది ఇండియన్ డైరెక్టరేట్స్ ఉన్నారు కదా, ఫసాయి డైరెక్టరేట్ అండ్ ఇంకొకటి హిసార్ లో డాంకీస్ కి రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హార్సెస్ అండ్ డాంకీస్ అని చెప్పేసి. అందులో ఉన్న రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళు కూడా చెప్పడం వల్ల చాలా మంది జెన్యూన్ గా నమ్మారు. సో దానివల్ల అందరూ అదే అనుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ పెట్టేటప్పుడు ప్రతిదీ ఆలోచించే పెడతారు, కానీ ఇలా చీట్ చేస్తారని ఎవరికి తెలియదు కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి భూమిక గారు, ఫోన్ లైన్ లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. మొత్తంగా అయితే గాడిదపాల పేరుతో అయితే 100 కోట్ల మోసం అయితే చేసింది, ఇక గాడిదపాల పేరుతో నిండా ముంచేసింది సంస్థ. ఫైనల్ గా అయితే మీకు ఈ సంస్థ ద్వారా నష్టపోయిన బాధితులకు అయితే న్యాయం జరగాలి అంటూ కూడా మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ భూమిక గారు.